కట్ వర్క్కి కూడా ఈజీగా పైపింగ్ ఎలా చేసుకోవాలో తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని చెప్పాను కదా. సో ఇక్కడ నేను సింపుల్గా కట్ వర్క్ అయితే పెట్టున్నాను. మీకు ఇక్కడ కనపడుతుంది కదా, ఇదిగోండి ఇలా కట్ వర్క్ పెట్టాను కదా. ఈ కట్ వర్క్కి ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టే ఫస్ట్ పైపింగ్ని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకొని ఇక్కడ చూడండి, మీకు మూలలు తిప్పాలన్నా కూడా టెన్షన్ ఏం అవసరం లేదు. సూది మనం తిప్పేటప్పుడు ఇలా కిందకే ఉండాలి, క్లాత్కి గుచ్చుకొని కిందకే ఉండాలి. కొంచెం కొంచెంగా ఇలా తిప్పుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా. మళ్ళీ లాగాల్సిన అవసరం ఏమీ లేదు, పైపింగ్ క్లాత్ లాగాల్సిన అవసరం లేదు, అలాగే బ్లౌజ్ పీస్ని లాగాల్సిన అవసరము లేదు. ఇలా మీరు తిప్పుకోవాలి అనుకున్నప్పుడు ఈ సూది అనేది కింది వైపుకు ఉండేలాగా చూసుకొని ఈ విధంగా కుట్టారు అంటే మీకు ఎలాంటి కట్ వర్క్ అయినా ఎలాంటి మోడల్నైనా ఈజీగా కుట్ అనేది వేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మూల వచ్చింది కదా, నేను సూది కిందకి పెట్టాను. ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇదిగోండి, లాగొద్దని చెప్పాను కదా, జస్ట్ నేను ఇలా జరుపుతున్నా అంతే. ఇదిగోండి ఇక్కడ మీరు డబల్ కుట్టు కావాలి అనుకుంటే ఇటు సైడున 1/2 ఇంచ్ వెడల్పుతో మళ్ళీ ఒక కుట్టు అనేది వేసుకోండి. లేదు హెమ్మింగ్ వేసుకోవాలి అనుకుంటే కుట్టు ఏం వేయకుండా హెమ్మింగ్తోనైనా వేసేసుకోండి. కానీ మీ బ్లౌజు అది మీ చేతుల్లోనే ఉంటుంది, మీరు లాస్ట్కి ఫినిషింగ్ ఎలా తీయాలి అనేది. ఓకేనా. నేనైతే ఇక్కడ డబల్ కుట్టు అయితే వేసేసుకుంటాను. ఇక్కడ చూడండి డబల్ కుట్టు అయితే వేసుకుంటాను. మీకు ఈ మూలలు కూడా చూడండి చాలా పర్ఫెక్ట్గా తిరిగిందనమాట. ఇలా కుట్టడం వల్ల రాని వాళ్ళు కూడా ఇలాగా కట్ వర్క్ బ్లౌజ్కి పైపింగ్ అయితే ఈజీగా వేసుకోవచ్చు. నేను చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే లైక్ చేసి ఫాలో చేయండి, కాకపోతే కామెంట్లో చెప్పండి. ఇంకా కొంచెం క్లారిటీగా మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తా. అంటే మీకు ఏ విధంగా అర్థం కాలేదో అది కూడా చెప్పండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను అర్థమయ్యేలాగా చెప్తా మీకు తగ్గట్టు. ఓకేనా. Thank you for watching.